హలో ఎవ్రీవన్. ఈరోజు మన రెసిపీ వచ్చి కాకరకాయ కారం అండి. వేడి వేడి అన్నంలో కాకరకాయ కారం వేసుకొని తింటే ఉంటుందండి. ఆ టేస్టే వేరే లెవెల్. దానికోసం ముందుగా కాకరకాయల్ని బాగా కడుక్కొని పై తొక్క చెక్కుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ పక్కన పెట్టుకున్న దాంట్లో కొంచెం లైట్‌గా పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి కాబట్టి చేదుపోతుంది. ఇప్పుడు ప్యాన్‌లో నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అందులోనే కొంచెం ఆయిల్ వేసి, అందులోనే వేరుశెనగ గుళ్ళు, కొంచెం పచ్చెనపప్పు, ఆ తర్వాత మినపగుళ్ళు కూడా వేసి బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మరీ ఎక్కువ కాకుండా లైట్‌గా రోస్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాత అందులోనే ధనియాలు, జీలకర్ర కూడా వేసుకొని అవి కూడా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అందులోనే ఎండుమిరగాయలు కూడా వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లోంచి వాటర్ అన్నీ బాగా పిండేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా కాకుండా లైట్‌గా చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం పక్కన వేయించుకొని పెట్టుకున్న ఆటిలన్నీ బాగా మిక్సీ ఆడి, అందులోనే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం కారం కూడా వేసి కచ్చా బచ్చాగా ఆడుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మొత్తం అన్నీ కలుపుకోవాలండి. కలుపుకొని కాసేపు పక్కన ఉంచితే ఆరుతుందండి. కొంచెం డ్రై అవుతది అప్పుడు. ఇప్పుడు కొంచెం ముద్దగా ఉంటుంది నువ్వులేసాం కాబట్టి. ఆ తర్వాత కాకరకాయ ముక్కలు కూడా వేయించుకున్నవి అందులో వేసి బాగా కలుపుకుంటే మనం ఎంతగానో చూసే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ.